జీవితాన్ని చెడగొట్టడమే సాతాను చేసేటువంటి పని. కాబట్టి ఈ యొక్క సాతాను యొక్క తంత్రాలను మనము ఎరిగి ప్రవర్తించవలసినటువంటి వారం మనం. కాబట్టి ఇది చాలా కఠినంగా ఉండేటువంటిదే. సాతాను మనకన్నా చాలా తెలివిగలవాడు. దేవుడైన యేసుక్రీస్తునే బోల్తా కొట్టించడానికి చూస్తూ వచ్చినటువంటిది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడుతూ వచ్చింది. కాబట్టి సాతానుడి కంటే మనము ఎక్కువ శక్తివంతులు కాదు. దేవుడు శక్తిమంతుడు. సాతాను కన్నా కూడా దేవుడు శక్తిమంతుడు. కాబట్టి ఆయన మనకు బలాన్ని ఇచ్చేటువంటి వారు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఇశ్రాయేలు జనాంగానికి విరోధంగా సాతానుడు పనిచేస్తూ వచ్చాడు. ఎవరి మీద పనిచేస్తూ వచ్చాడు అని అంటే, మొట్టమొదటిగా ఫస్ట్ పర్సన్, మన భారతదేశానికి ఫస్ట్ పర్సన్ ఎవరవుతారు? రాష్ట్రపతి అవుతాడు. మరి ఆ కాలంలో, రాజుల కాలంలో ఎవరు ఫస్ట్ పర్సన్ ఎవరవుతారు? రాజే ఫస్ట్ పర్సన్, అంతేగా. కాబట్టి ఈ యొక్క రాజు అయినటువంటి దావీదుని సాతాను ఏం చేస్తూ వచ్చిందంటే ప్రేరేపిస్తూ వచ్చింది. కాబట్టి సాతాను చేయగలిగినటువంటి పని ఏమిటి అంటే, ప్రేరేపించగలిగినటువంటి పని. ఈ యొక్క సాతాను మనిషిని ప్రేరేపించగలదు. కాబట్టి ప్రేరేపిస్తే చాలా నష్టాలు, ప్రేరేపిస్తే ఏమున్నాయండి? చాలా నష్టాలు ఉన్నాయి. దావీదుని ఇక్కడ ప్రేరేపిస్తూ వచ్చింది. ప్రేరేపిస్తూ వస్తే దావీదు చాలా నష్టాన్ని కలిగిస్తూ వచ్చాడు. ఎలాంటి నష్టం అంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కిస్తూ వచ్చాడు. లెక్కిస్తూ రావడం ద్వారా 70,000 మంది చనిపోతూ వచ్చారు. 70,000 మంది చనిపోవడానికి కారకుడు దావీదు. కాబట్టి ఇలాంటి క్రియ ఎవరు చేయగలుగుతారంటే సాతానుడు మాత్రమే చేయగలుగుతారు. ఇందాక మనం చూస్తూ వచ్చాము, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి మనం చదువుకుంటూ వచ్చాం. యెహూ అనేటువంటి ఒక వ్యక్తి దేవుని యొక్క ఆలోచన ఎరిగి ఆహాబు కుటుంబానికి అతడు చేస్తూ వచ్చిన దానికి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ వచ్చాడని మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే అక్కడ 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రాయబడుతూ వచ్చినటువంటి మాట మనకి చూడండి. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చినటువంటి మాట మనము ఒకసారి గమనిద్దాము. చూడండి, 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రము విసర్జించని వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుట శ్రద్ధాభక్తులు లేనటువంటి వాడాయను. కాబట్టి యెహూ దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి ప్రవర్తిస్తూ వచ్చినటువంటి వాడే. అయినా సరే అతడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పూర్ణ హృదయంతో అనుసరించినటువంటి వాడు కాదు. ఎందుకంటే పై వచనాల్లో రాయబడుతూ వచ్చింది, యెరోబాము చేస్తూ వచ్చినటువంటి పాపము ఏమిటి అని అంటే, బేతేలులో ఒక బంగారు దూడను తయారు చేస్తూ వచ్చాడు. దానిలో మరొక బంగారు దూడను తయారు చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు జనాంగానికి సరిహద్దు, చివరి హద్దులు ఇవి. కాబట్టి ఇప్పుడు అక్కడ చివర ఒకటి, ఈ చివర ఒకటి బంగారు దూడలను తయారు చేయించి ఏం చేస్తూ వచ్చాడు? దానిని పూజిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ యొక్క బంగారు దూడలను ఈ యొక్క సేవించటం ఎవరికి ఇష్టము అని అంటే యెహూకి ఇష్టం. కాబట్టి సాతాను మనల్ని మోసం చేస్తుంది అని అంటే యెహూ లాంటి వాడిని కూడా సాతాను మోసం చేస్తూనే వచ్చింది. వాని యొక్క పన్నాగాల క్రింద ఎవడైనా సరే ఏం కావాల్సిందే?
పడిపోవాల్సిందే. కాబట్టి ఇశ్రాయేలు జనాంగానికి వ్యతిరేకంగా విరోధముగా ఈ యొక్క సాతానుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఎవరు లేవనెత్తుతూ వచ్చాడు? దావీదును లేవనెత్తుతూ వచ్చాడు. మరియు యెహూను కూడా ఇశ్రాయేలు ఈ యొక్క నెబాతు కుమారుడైన యెరోబాము చేస్తూ వచ్చినటువంటి పాపాలు ఏ విధంగానైతే ఉన్నాయో ఇతడు కూడా ఏం చేస్తూ వచ్చాడు? అదే విధమైనటువంటి పాపాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే, యెహూ నువ్వు నా హృదయానుసారమైన క్రియ చేస్తూ వచ్చా, కానీ ఏం లేదు, నీవు నాకు స్థానం ఇవ్వలేదు. నా యొక్క కట్టుదలకు నీలో స్థానం లేదు, నా యొక్క ఉద్దేశాలకు నీలో స్థానం లేదు. నువ్వు ఆ యొక్క బయలుదేవతలను నువ్వు పడగొట్టావు. తర్వాత అష్టారోతు దేవతలను నీవు తుత్తునీలుగా చేస్తూ వచ్చావు. నువ్వు నా హృదయ ఆలోచనను నువ్వు నెరవేరుస్తూ వచ్చినటువంటి వాడివే, కానీ నా ధర్మశాస్త్రము నీలో లేదు. నా ధర్మశాస్త్రము నువ్వు పాటించినటువంటి వాడివే. కాబట్టి నేను నీకు నీ కుటుంబానికి 4 తరాల వరకు మాత్రమే నీ కుటుంబాన్ని రాజ్య పరిపాలన చేసేటట్లుగా చేయగలుగుతా. తర్వాత ఆ రాజ్యాన్ని తీసివేసి మరొక వ్యక్తికి నేను ఇస్తానని చెప్పి మాట్లాడుతూ వచ్చినవాడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి సాతాను ఎవరినైనా మోసగిస్తుంది. ఏం చేస్తుంది? యెహూను కూడా పట్టుకుంది. మనల్ని పట్టుకోలేదా? మనం అంటే సాతానికి ఎక్కువ, యెహూ అంటే తక్కువ అనే కాదే. మనం ఆఫ్టర్ ఆల్ మనం ఎన్నిసార్లు మన యొక్క కంటి ద్వారా కావచ్చు, మన యొక్క ఆలోచన ద్వారా కావచ్చు, లేదా వివిధ క్రియల ద్వారా మనము సాతాను చేతిలో పడినటువంటి సందర్భాలు ఈ వారంలో ఎన్నున్నాయో మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. కాబట్టి దేవుడికి ఎలాంటి వ్యక్తులు కావాలా? యెహూను ఏం చేస్తూ వచ్చాడు? 4 తరాలే అంటూ వచ్చాడు. 4 తరాలను దేవుడు ఆ యొక్క సింహాసనం మీద కూర్చునేటట్లుగా చేస్తూ వచ్చాడు. తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? తీసివేస్తూ వచ్చాడు. ఆ మాటలు కూడా మీరు ఒకసారి తీయాల్సిన పని లేదు. అక్కడ రాబడుతూ వచ్చినటువంటి మాటలు మీరు ఒకసారి వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. చూడండి, అతని గురించి రాబడుతూ వచ్చిన ఆయన వంశం గురించి, తర్వాత 4 తరాల గురించి రాబడుతూ వచ్చిన మాటలు మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 35వ వచనంలో యెహోయాహాజు అతడు ఎవరు కుమారుడండి? యెహూ యొక్క కుమారుడు ఎవరు? యెహోయాహాజు. తర్వాత ఇతడు కొంతకాలం పరిపాలన చేస్తూ వచ్చాడు. తర్వాత అతడు చనిపోయిన తర్వాత అతని యొక్క కుమారుడు, ఎవరు కుమారుడు? యెహోయాహాజు కుమారుడు యెహోయాషు. రెండో ఎవరండి? యెహోయాషు. అది ఎక్కడ రాబడుతూ వచ్చిందంటే 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట రాబడుతూ వచ్చింది. యెహోయాహాజు ఇది 2వ తరం. అతని తర్వాత 2వ తరం ఎవరంటే యెహోయాషు. 3వ తరం ఎవరంటే ఇతడు నెబాతు కుమారుడైన యెరోబాము 2వ యెరోబాము అంట. అది ఎక్కడ రాబడుతూ వచ్చిందంటే 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనంలో ఈ యొక్క వంశంలో వచ్చినటువంటి 2వ యెరోబాము, నెబాతు కుమారుడైన యెరోబాము వేరు, ఇక్కడ మనం చదివేటువంటి యెరోబాము వేరు. కాబట్టి ఈ యొక్క యెరోబాము ఎవరికి సంబంధించినటువంటి వాడంటే యెహూకు సంబంధించినటువంటి వాడు. ఇతన్ని 2వ యెరోబాముగా మనం చెప్తాం. బైబిల్లో వీళ్ళిద్దరే ఉన్నారు. కాబట్టి 2వ యెరోబాము ఎవరు అని అంటే నెహూ సంతతిలో వచ్చినటువంటి యెరోబాము. అది 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఇది 3వ తరం. 4వ తరం మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ రాయబడుతూ వచ్చింది. యెరోబాము కుమారుడు అక్కడ జకర్యా అని రాయబడుతూ వచ్చింది. యెరోబాము కుమారుడు ఎవరండి?
జకర్యా ఇతడు కూడా పరిపాలన చేస్తూ వచ్చా. కాబట్టి ఈ 4 తరాలు అయిపోయిన తర్వాత అక్కడ చెప్పబడుతూ వచ్చిన మాట మనం గమనించగలుగుతాము. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము అక్కడ 12వ వచనంలో రాయబడుతూ వచ్చినటువంటి మాట మనం చూడగలుగుతాం. చూడండి, నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై ఉందురని యెహోవా సెలవిచ్చినటువంటి మాట చొప్పున ఇది జరిగింది. 4 తరాలు అన్నాడు. 4 తరాల తర్వాత ఏం చేశాడు? తీసివేస్తూ వచ్చాడు. సరే, ఇక్కడ దేవుడు ఎలాంటి వాడు అని అంటే మాట ఇచ్చి తప్పనటువంటి వాడు. సారి మాట ఇస్తే తప్పేటువంటి వాడు కాదు. ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడవలసినటువంటి వాడు. దేవుని హృదయాన్ని ఎరుగుతూ దేవుని యొక్క మనసును సంతోషపెడుతూ వచ్చినటువంటి వారి యొక్క పతన స్థితి మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని ప్రేమించే మనం ఎలాగున్నాము అనేది గ్రహిస్తూ పడిపోకుండా, దేవునికి ఆయాసకరంగా లేకుండా, దేవుడు మనలను మరి తన యొక్క ఉద్దేశాల ప్రకారంగా నడిపించే విధానాల్లో మనం ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. లేకపోతే యెహూ కంటే మనము ఏమైపోతామండి? ఇంకా చెడ్డవాళ్ళం అయిపోతాం. కాబట్టి ఇది ఎవరి క్రియ అంటే సాతాను క్రియ. ఎవరి క్రియ అండి? సాతాను క్రియ. సాతాను ఎవరినైనా మోసం చేయగలదు. సాతాను ఎవరినైనా మోసం చేయగలదు. హృదయంలో గర్వించేటట్లుగా చేయగలదు. హృదయంలో మనము విజయం రాక మునుపు ఒకటి, విజయం వచ్చిన తర్వాత మరొక విధంగా మనము హృదయంలో గర్వించేటువంటి విధానంలోనికి రావచ్చు మనం. కాబట్టి ఇది ఎవరి ప్రేరేపణ అంటే సాతాను యొక్క ప్రేరేపణ. సాతాను మనల్ని ఏం చేస్తుందంటే గోధుమల వలె జల్లించాలని కోరుకుంటుంది. వాడు మనలను జల్లించి మనలను తన యొక్క వశంలోనికి చేసుకోవాలన్నదే సాతాను యొక్క ఉద్దేశం. ఇక్కడ దావీదు కూడా ఎక్కడ పడిపోతూ వచ్చాడండి? సాతాను యొక్క చేతిలో పడిపోతూ వచ్చాడు. సాతాను చేత దావీదు ఏం చేపడుతూ వచ్చాడంటే అతడు సాతాను చేత మోసగింపబడుతూ వచ్చాడు. ఎలాగండి? 70,000 మంది చనిపోవడానికి కారకుడు అవుతూ వచ్చాడు. ఇలాంటి వ్యక్తిని అతను ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరైనా అతన్ని కావాలని కోరుకుంటాడా అని అంటే దావీదు లాంటి వ్యక్తిని కోరుకోరు ఎవరు కూడా. ఎందుకంటే ఇతడు సాతాను ప్రేరేపణలోకి వెళ్ళి 70,000 మంది చనిపోవడానికి కారకుడు అవుతూ వచ్చాడు. కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే సాతాను ప్రేరేపిస్తే మన జీవితాలకు నష్టం ఉంది. సాతాను ప్రేరేపిస్తే ఏమవుతుంది? మన జీవితాలు పతనాస్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సాతాను ప్రేరేపించడం ద్వారానే లోకాసువార్త 13వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడుతూ వచ్చాడండి? నీకున్నటువంటి ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేయి, నేను నీ నుంచి దూరంగా వెళ్ళి బ్రతకాలని కోరుకుంటున్నానని మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? అతడు పతనమైపోతూ వచ్చాడు. తన దగ్గర ఉన్నటువంటి సొమ్మును కోల్పోతూ వచ్చాడు. నష్టాన్ని సవిచూస్తూ వచ్చాడు. తినడానికి తిండి లేనటువంటి వ్యక్తిగా తయారవుతూ వచ్చాడు. సాతాను ప్రేరేపణ అంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి మీరు సాతాను తంత్రాలను ఎరగనటువంటి వారు కారా అని మాట్లాడుతూ వచ్చాను. మనం ఎరిగినటువంటి వారమే. దేవుని యొక్క క్రియలు ఎలా ఉంటాయని మనకు తెలుసు. దేవుని యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయనేది మనకు తెలుసు. అయినా సరే మన దేహము, మన శరీరం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి విధానం మన శరీరానికి ఉండదు. కాబట్టి శరీరాన్ని మనం ఏం చేసుకోవాలంటే లోపరుచుకోవాలి. కాబట్టి ఆ పౌలు అనేటువంటి భక్తుడు ఏమని అంటున్నాడంటే, ఒకవేళ ఇంత క్రియలు చేసిన తర్వాత నేను నా హృదయమందు గర్విస్తానేమోనని చెప్పి నా శరీరాన్ని నేను ఏం చేస్తున్నానని అంటాడంటే నలగొడుతున్నానని చెప్తున్నాడు. కాబట్టి ఇది సాతాను ప్రేరేపణ ద్వారా జరుగుతూ మన యొక్క ఆత్మీయ జీవితాలకు
ఏం చేస్తుందండి? నష్టాన్ని కలిగించేదిగా ఉంటుంది. చూడండి, ఇది దావీదుని సాతాను ఏం చేసింది? ప్రేరేపిస్తూ వచ్చింది. అంటే సాతాను చేయగలిగినటువంటి మొదటి పని ఏంటంటే ప్రేరేపించగలదు. ఓకేనా? ఇది మొదటిది. రెండవదిగా మనం చూడగలుగుతాము. చూడండి, సాతాను ప్రేరేపిస్తే అక్కడ మనము చూడగలుగుతాము. దీంట్లోనే చిన్న మాట మనము గమనిద్దాం. ఈ సాతాను ప్రేరేపణ గురించి మనం ఎక్కువ కొంచెం ధ్యానించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా సాతాను ప్రేరేపణకు గురైనటువంటి కుటుంబం ఉంది. ఎవరండి ఆ కుటుంబము? అవ్వ, ఆదాం. ఇప్పుడు అదే మనకి సంక్రమిస్తూ వచ్చింది. అంటే సాతాను ప్రేరేపణ ఎలాగుందండి? ఎక్కడో ప్రారంభమైనటువంటిది ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది? మన వంశం వరకు వచ్చింది, మన పుట్టుక వరకు వచ్చింది, మన జీవితాలను ఏలే పరిస్థితిలోనికి వచ్చేసింది. ఇది సాతాను చేయగలిగినటువంటి పని. పూర్వకాలంలో దేవుడు ఈ సృష్టిని తయారు చేస్తూ వచ్చినప్పుడు కూడా ఈ సృష్టికి దేవుడు ఒక ఆకారాన్ని ఇస్తూ వచ్చాడు. అయితే వాడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట కొద్ది గ్యాప్ ఉంటుంది. తర్వాత యోబు గ్రంథంలో దాని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఏంటంటే ఒక ఆకారం ఈ యొక్క భూమికి ఇస్తూ వచ్చాడు. సాతానుడు దేవునికి విరోధంగా మారి, యెషయా గ్రంథం 14 మారి ఇప్పుడు భూమి మీదకి నెట్టివేయబడినటువంటి వాడై భూమి మీదకు వచ్చి వాడు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే దేవుని పనిని చెడగొట్టాడు. ఏ పనినండి? అప్పుడు మనం ముట్టలేదండి, భూలోకంలో మనుషులు ఏర్పడలేరు. ఇప్పుడు వాడు చేస్తూ వచ్చినటువంటి పని ఏంటంటే ఈ భూమిని, సృష్టిని వాడు నాశనం చేస్తూ వచ్చాడు. నాశనం ఎప్పుడైతే చేస్తూ వచ్చాడో ఇది ఆకారం లేనటువంటిదిగా తయారవుతూ వచ్చింది. భూమికి ఆకారం లేనటువంటిదిగా తయారవుతూ వచ్చింది. మరలా దేవుడు ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన యొక్క ఆత్మ జలములపై అల్లాడుతూ వచ్చింది. అల్లాడుతూ రావడానికి గల కారణం సాతాను పని. కాబట్టి సాతాను ఏం చేయగలదు అని అంటే వాడు మనల్ని మోసగించగలడు, వాడు ప్రేరేపించగలడు, మన జీవితాలను పాడు చేయగలడు, మన ఆత్మను వాడు నిత్యాగ్నిగుండంలోనికి తీసుకొని వెళ్ళాలన్నదే వారి యొక్క మెయిన్ ఉద్దేశం. కాబట్టి దాని కొరకై మనలను ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటాడు. మనల్ని ఎప్పుడూ కూడా వాడు వశపరుచుకోవాలని ఆలోచన చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మనం చేయాల్సిన పని ఏంటంటే జాగ్రత్తలు పాటించాలి. శానిటైజర్ వాడాలి, మాస్క్ ధరించాలి, లేకపోతే వైరస్ అటాక్ అవుతుంది. కాబట్టి ఇన్ని ప్రికాషన్స్ మనం కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నాం, కోవిడ్ రాకుండా. మరి సాధారణ మన మీద అటాక్ కాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ఎన్ని మరి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎన్ని ప్రికాషన్స్ మనం పాటించాలి. కాబట్టి దేవుడు చేసిన పనే మనం చేయాలి. ఏంది దేవుడు చేసిన పని? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే, ఆ సాధారణ వచ్చి లోక మహిమను చూస్తానని చెప్పి దేవుణ్ణి చెవులో జోరేగలాగా నువ్వు అజ్జేయి అని చెప్తా ఉంటే దేవుడు చెప్పినటువంటి మాట ఒకటే, నీ తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ఏం చేయకూడదు? శోధించవలదు. ప్రేమైన దేవుడు వాక్యంతో మనిషి రొట్టెల వల్ల కాదండి బ్రతికేది, దేవుని వాక్యం ద్వారా బతుకుతుంది. నీ తండ్రి అయిన దేవుణ్ణి నువ్వేం చేయకూడదు? నువ్వు శోధించకూడదని వాక్యం చూపించి పంపించాడు. మనం కూడా ఏం చేయాలండి? దీని నుంచి మనం తప్పుకోవాలంటే మన దగ్గర ఉండాలి, ఖడ్గం ఉండాలి. ఏ ఖడ్గం అండి? వాక్యం అనేటువంటి ఖడ్గం మన దగ్గర ఉండాలి. ఈ యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే సంరక్షిస్తుంది, మనల్ని భద్రపరుస్తుంది. సాధారణ నుంచి, లోకము నుంచి, ఈ యొక్క లోకపు పరిస్థితుల నుంచి మనల్ని భద్రం చేయగలిగింది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యము మనలను
ప్రిజర్వ్ చేస్తుంది. మన దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే భద్రం చేయగలుగుతుంది. కాబట్టి సాతాను దావీదును ప్రేరేపించడానికి గల కారణం ఏమిటంటే, అప్పటికే హృదయంలోకి ఏమొచ్చిందో తెలుసు. అంతకుముందు వచ్చిన 20వ అధ్యాయం చదివితే మనకి అతడు అనేక విజయాలు పొందుతూ వచ్చాడు. అనేక విజయాలు పొందుతూ వచ్చి ఇప్పుడు తనలో తాను ఏమి ఆలోచన చేసుకున్నాడు అని అంటే, దేవుడు క్రియ జరుగుతుందా లేదా, దేవుడు నాకు సాయం చేస్తున్నాడు లేదా, డౌట్ వచ్చేసింది. లేదు, దేవుడు కాదు, విజయాలు రావడానికి కారణం దేవుడు కాదు, నా దగ్గర ఉన్నటువంటి యుద్ధ శూరులు, నా దగ్గర ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి ఆ యొక్క శూరులు, లేదా నా బలం, నా శౌర్యం నాకు విజయాన్ని తెచ్చిపెడుతుంది తప్పించి దేవుడు ఎక్కడ సహాయం చేస్తున్నాడు. ఆలోచన వచ్చేసి కొంచెం ఆలోచన రావడంతో టక్మని అటాక్ ఇచ్చేసాడు. ఎవరు? సాతానుడు అటాక్ ఇచ్చేశాడు. ఇక ఆ కొద్దిదానికి వాడు ఇంకొక ఆలోచన పుట్టించాడు. లెక్కేస్తే నీ బలం నీకు తెలుస్తుంది, నీ బలం నీకు తెలుస్తుంది. అప్పుడు దాకా తెలియదు కదా. ఒక పక్క నుంచి యోవాబు ఏం చేస్తున్నాడండి? యోవాబు ఎవరో తెలుసు కదా. ఎవరు? వాళ్ళ అక్క కుమారుడు, సెరూయా యొక్క కుమారుడు. రెండో అక్క పేరు అబీగయలు. ఇప్పుడు సెరూయా యొక్క కుమారుడు, ముగ్గురు కుమారులు అక్కడే ఉంటారులేండి. ఇప్పుడు ఈ యొక్క మేళను చెప్పినటువంటి మాటను ఏం చేశాడు? తృణీకరిస్తాడు, కాదంటాడు. అతని మాట చల్లనటువంటిదిగా ఈ యొక్క దావీదు చేస్తాడు. ఏమవుతుంది? భారీ మూల్యం చెల్లించాడు. చూడండి, అక్కడ రాబడుతూ వచ్చినటువంటి మాటలు మనం చూస్తే ఇది ప్రేరేపించడం అనేది మొట్టమొదటిదండి. రెండవదిగా మనం చూసినట్లయితే 1వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట రాబడుతూ వచ్చింది. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువగా చేయగలిగినటువంటి వాడు, వారందరూ నా ఏలిన వారి దాసులు కారా. చాలా ఇక్కడ యోవాబు పలికే మాట ఏమిటి అని అంటే, అయ్యా ఎందుకు ఈ లెక్కింపు? ఒకవేళ నీకు అంత బలం కావాలని నువ్వు కోరుకుంటే ఉన్న ఈ యొక్క జనాంగాన్ని 100 జనంగా చేయగలిగినటువంటి వాడు దేవుడు అని మాట్లాడుతూ వచ్చా. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని యొక్క బలాన్ని దావీదు ఏం చేశాడు? తక్కువగా చూశాడు. దావీదు దేవుని యొక్క బలాన్ని చులకనగా చూస్తూ వచ్చాడు. దేవుని యొక్క బలాన్ని తక్కువ అంచనా చేస్తూ వచ్చాడు. కాబట్టి దావీదు భారీ మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. ఒకప్పుడు ఇలాంటి విధానాలు లేవే. ఆయన పలికినటువంటి మాటలు ఏమన్నాడు? 18వ కీర్తనలో ఏమన్నాడండి? ఆయన యెహోవా నా బలమా, యెహోవా నా శైలమా, మొదటి వచనంలోనే మాట్లాడుతూ వచ్చాడు. యెహోవా నా బలమా, యెహోవా నా శైలమా అని మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన తన తండ్రి మందను మేపుతానికి పోతూ వచ్చినప్పుడు ఆ మందులో ఉన్నటువంటి ఒక గొర్రెను సింహం నోట కరుచుకొని వెళుతూ ఉంటే అతను పలికిన మాట ఏమిటండి? దాని నోట నుంచి ఆ గొర్రెను ఏం చేస్తూ వచ్చారని చెప్తూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు. ఆ బలం ఎవరిచ్చారని మాట్లాడుతూ వచ్చాడు. సరే, ఈ మొత్తాన్ని కలిపి ఒక మాట మనం అక్కడ చూడగలుగుతాం. చూడండి, 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి ఓడను నన్ను విడిపించలేడా అని మాట్లాడుతూ ఎవరి మీదకి వెళ్ళాడండి? గొలియాతు మీదకి వెళ్ళాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, ఎంత ఆధారపడుతూ వచ్చినటువంటి వ్యక్తి
ప్రభువు కొరకు ఇంత సమర్పణ మాటలు మాట్లాడుతూ వచ్చిన ఈ వ్యక్తి ఏమైపోతూ వచ్చాడండి? సాతాను వలలో పడిపోతూ వచ్చాడు. సాతాను యొక్క వలలో చిక్కుకుంటూ వచ్చాడు. కాబట్టి ఎంత దాకా తీసుకొచ్చిందంటే సాతాను దేవుని బలాన్నే తగ్గించి మాట్లాడే అంత స్థాయికి తీసుకొచ్చింది. మనం కూడా ఏమంటామో తెలుసా? బాగా అన్నీ మంచిగా జరుగుతూ ఉంటే అబ్బో ఇబ్బంది ఏమి లేదు, దేవుడు గొప్పవాడు అని అంటాం. ఏదన్నా ఒక ఇబ్బంది కలిగిందనుకో వెంటనే లోపల నుంచి మరొక వ్యక్తి వస్తాడు. ఏమని? యోబు భార్యలాగా అవుతాం మనం కూడా. ఏమని అంటది? ఏమయ్యా ఏం చేశాడు మీ సైన్యములకు అధిపతి అయినా మీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆయన కనబరుడు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఆయన ఏదో భూమి మీదకి వచ్చాడని అది ఇది అని చెప్తూ ఉంటారు. ఏది ఆయన కార్యాలు ఏవి? నేను ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉండటానికి కారణం ఏంది? ఒకవేళ దేవుడు చూస్తూ ఉంటే నిన్ను ఆయన ఇట్లాగే ఉంచుతాడా? నన్ను దేవుడు ఆయన మేలు చేసేవాడేనా అని చెప్పి మనం ఏం చేస్తాం? డౌట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏంది ఇట్లాగే? అరే తినడానికి కూడా తిండి లేదు, ఎంత ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఏం చేస్తున్నాడు? మరి దేవుడు ఏం చేస్తున్నాడు? ఓహో నీ కొరకు ఆయన రావాలి, నీకు డబ్బులు ఇవ్వటం కొరకు, నీకు లేకపోతే నీకు కావాల్సింది ఇవ్వటం కొరకు ఆయన భూమి మీదకి రావాలన్నదే మన ఉద్దేశమా? కాబట్టి సాతాను ఏ విధంగా మోసగిస్తాడు? దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శౌర్యాన్ని తక్కువ అంచనా వేసే వ్యక్తులుగా మనం అయిపోతూ ఉంటాం. కాబట్టి దేవుడు మనతోటి ఈ హెచ్చరిక ఎందుకు ఇస్తూ ఉన్నాడు అంటే, దావీదు నష్టాన్ని చూశాడు, యెహూ నష్టాన్ని చూశాడు. నువ్వు నేను నష్టం చూడకూడదని చెప్పే మాటలు. నువ్వు నేను నష్టాన్ని చూడాలి అని అనుకుంటే ప్రభు శౌర్యాన్ని తక్కువ అంచనా. ఆయన ఎంత శౌర్యం కలిగినటువంటి వాడైతే సముద్రం మీద నడుస్తాడండి. ఆయనలో శౌర్యం లేకపోతే ఆయన రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని బాగు చేయగలుగుతాడా? 5,000 మందికి ఆహారం పెట్టగలుగుతాడా? ఆయన గాలిని గద్దించగలుగుతాడా? ఆయన చనిపోయిన లాజరుని లేపగలుగుతాడా? ఓస చేయగలిగినటువంటి వాడిని బాగు చేయగలుగుతాడా? ఎన్ని అద్భుతాలు! దయ్యాలు సైతం ఆయన వస్తూ ఉంటే ఏం చేసినాయి? సరెండర్ అయిపోతూ వచ్చినాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని అని ఏం చేసింది? దేవునితో సరెండర్ అయిపోతూ వచ్చింది. అయ్యా నీవు సర్వోన్నతుడివి. అరే దేవునికి దయానికి తెలిసినంత మనకు తెలియట్లేదే. వాడు నేను మోసం చేయాలని చూస్తాను ఉన్నాడు, వాడు మాత్రం ఎవరిని ఒప్పుకుంటున్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని దేవుడు బోధిస్తూ ఉంటాడు, నిన్ను మాత్రం మోసం చేస్తాడు. అందుకేనా? అవునా కాదా? సేనా దయాలు పట్టుకోండి ఏ స్థాయికి తీసుకెళ్ళాడు? అమ్మ లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, ఎవడినైనా ఇసురు పడేయటమే. ఆ స్థాయికి తీసుకెళ్ళింది. ఎక్కడ కూర్చోబెట్టింది? సమాధిలో కూర్చోబెట్టింది. ఇది సాతాను చేసేటువంటి పని. అంటే మనం అక్కడ కూర్చోకపోవచ్చు, అక్కడ ఆ సమాధుల్లో మనం కూర్చోకపోవచ్చు, ఇక్కడ ఆ సమాధుల్లో కూర్చున్న దానికంటే ఇక్కడ ఇంట్లో ఉండి దాని ప్రేరేపణతో అంతకన్నా ఘోరమైనటువంటి పనులు మనం చేస్తూ ఉంటాం. కాబట్టి సాతాను తంత్రాలను మనం ఏం చేయాలండి? ఎరగాలి. దేవుని తంత్రాలు ఏమిటి, సాతాను తంత్రాలు ఏమిటి ఎరగాలి. ఎరిగితే మన ఆత్మకు ఏమొస్తుందండి? నెమ్మది ఉంటుంది. మన ఆత్మకు నెమ్మది అప్పుడే ఉంటుంది. లేదా మన ఆత్మ ఏమైపోతుందండి? ఒక ఆయనకి చెప్పాడు భూమి మీద ఉన్నప్పుడు ఒక వ్యక్తికి చెప్పి వాడు ఏ వాడికి వినలేదు. వాడికి బాగా డబ్బు ఉంది, మంచి అందగాడు, బాగా చదువుకున్నవాడు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పుడు బలం ఉన్నప్పుడు వెళ్ళలేదు, బలం ఉన్నప్పుడు అయ్యా ప్రభు ఇలాంటి వాడురా అంటే వెళ్ళలేదు. వాడు చచ్చిపోయేదాకా వెళ్ళలేదు. ఎవరంటే వాడు చచ్చిపోయేదాకా వెళ్ళలేదు. తీరా చచ్చిపోయిన తర్వాత ఎక్కడ చూస్తున్నాడు?
లాజరును చూస్తున్నాడు. అరే నేను ఇక్కడున్నానేంది, అతడు అక్కడున్నాడేంది? కాబట్టి మనిషిని ఈనాడు సాతాను ఎంతగా మోసం చేస్తుందంటే, ధన రూపంలో కావచ్చు, ఉద్యోగ రూపంలో కావచ్చు, అందం రూపంలో కావచ్చు, లేదా వాడికి ఏది నచ్చితే, నీకు ఏది నచ్చిందో ఆ రూపంలో నీ మీద అటాక్ చేస్తాడు. కాబట్టి మనం ఏదాన్ని ప్రేమించాలి. లోకములో ఆస్తులు ప్రేమిస్తే అదేమన్నా శాశ్వతమా? లోకములో అందాన్ని ప్రేమిస్తే అందమేమన్నా శాశ్వతమా? లోకంలో మరొక దాన్ని ఏదన్నా ప్రేమిస్తే అది శాశ్వతమైతే మనం దాని అందే ఉండొచ్చు. కానీ తరం వెంబడి తరం గతించాల్సిందే. మాట్లాడే నేను గతించాల్సిందే, వినే నువ్వు గతించాల్సిందే. ఇందులో తారతమ్యం ఏమీ లేదు. కాబట్టి మనం చెయ్యకూడనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలంటే విసర్జించాలి. వాటిని మన దగ్గరకు రాకుండా చేయాలి. ఒకవేళ వచ్చిందంటే నువ్వు సాతాను ప్రేరేపణలో ఉన్నట్టే. కాబట్టి సాతాను ఏం చేసిందంటే దావీదుని హృదయంలో గర్వించేటట్లుగా చేసింది. సాతాను దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శౌర్యాన్ని తక్కువ ఆలోచన చేసేటట్లుగా చేసింది. కాబట్టి ఇది చాలా ఘోరమైనటువంటి పని. సృష్టికర్తను తక్కువ అంచనా వేయకూడదు. యేసు ప్రభువును తక్కువ అంచనా వేయకూడదు. ఆయన భూమి మీదకి రావడానికి ఆయన చేతకాని వాడైన భూమి మీదకి రాలేదండి. ఆయన భూమి మీదకి రావడానికి నీ కోసం ఆయన తగ్గించుకున్నాడు. ఆయన భూమి మీదకి రావడానికి కొరకు కారణం ఏమిటంటే తన స్థాయిని మొత్తాన్ని కూడా తీసేసుకున్నాడు. తనకున్న ఆ యొక్క మహోన్నతమైనటువంటి స్థితిని తీసేసుకొని దేవుడుగా వచ్చేసి, ఎందుకంటే ఆయన ప్రేమించిన కారణం, ఆయన మనలను తన యొక్క అరచేతులతో చెక్కుకున్న కారణాన ఆయన తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఇక నువ్వు వేరే ఆలోచన చేసుకుంటే దేవుడు ఏం చేయలేడు. నువ్వు వేరే ఏయో ఆలోచన చేసుకుంటే అది దేవుడికి సంబంధమే లేదు. కాబట్టి మనకు సంబంధం ఏంటంటే ప్రభువుకి యోగ్యకరంగా బ్రతకడం, ప్రభువు కొరకై సమర్పణ జీవితం మనం కలిగి ఉండటమే మనం చేయాల్సినటువంటి పని. ఇది మన జీవితానికి శ్రేయస్కరం. అట్లాగే వెళ్ళిపోక తలికి లెబాతు కుమారుడైన యెరోబాము చేసినటువంటి పాపపు క్రియలే ఈమె కూడా చేసి చనిపోయిందని చెప్పడం ఎందుకు? అంతేగా, లేకపోతే ఇంకొకటి చేసినటువంటి వాడు చేసినట్టు ఈడు కూడా చేసి చనిపోయాడు. అరే మన తాతలు చనిపోయారు, మన ముత్తాతలు చనిపోయారు, వీళ్ళందరూ ఎంత చెడ్డగా బతికి చనిపోయారో మనందరికీ తెలుసు. అయినా సరే మనం అట్లాగే బతుకుతాం. మనం ఏం చేస్తామండి? అట్లాగే బ్రతుకుతాం. వాడిని చుట్టుకుంటూ ఉంటారు, అదే క్రియలు మనం చేస్తాం. ఇది ఆత్మీయ జీవితానికి శ్రేయస్కరం కాదు. దేవుడు బిడ్డలకు అవి సరైనటువంటిది కాదు. దావీదుని దేవుడు హృదయానుసారుడిగా భావిస్తూ వచ్చాడు. హృదయం ఎరుగుతూ ప్రవర్తించినటువంటి వ్యక్తిని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏది హృదయానుసారుడు అంటే సాతానికి ప్రేరేపణలోకి ఎదిగిపోతాడు. మరి ఎందుకన్నాడు ఆ మాట? దావీదు ఏ పనైనా ఏ తప్పైనా ఒక్కసారి చేశాడు, అంతేగాని 2-3 సార్లు మళ్ళీ చేయాల. ఒక్కసారే తెలియక చేశాడు. మనం ఏం చేస్తాం? ప్రతి వారం డైలీ లైఫ్ ఏంది అయ్యా ఈ వారం మొత్తం కూడా నేను అవి చేశానయ్యా, ఇవి చేశానయ్యా, నెక్స్ట్ వారం ఇంకా చెయ్యను, ఇప్పుడు దానికి ఇంకా చెయ్యను. ఇది డైలీ మనం ప్రార్థన చేసేది. ఎక్కడ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనం చేసేటువంటి ప్రార్థనలు ఇట్లా ఉంటాయి. అది మంచిది కాదు. కాబట్టి రెండవదిగా మనం గ్రహించవలసిన వారము, సాతాను దేవుని యొక్క బలాన్ని ఏం చేస్తుందంటే తగ్గించి చూపిస్తుంది. తగ్గించేటట్లుగా, ఆ విధంగా మాట్లాడేటట్లుగా మనల్ని చేస్తుంది. ఇది రెండోది. మూడవది మనం చూడగలుగుతాము. చూడండి, 1వ దినవృత్తాంతము గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. అందుకు యోవాబు, రాజా
నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే నూరంతలు ఎక్కువ మందిని చేయును గాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేంది? జరిగిన ఎడల ఇశ్రాయేలులకు ఏం కలుగుతుందండి? శిక్ష కలుగుద్ది. చెప్పాడా లేదా? యోబు మేనలుడు మేనమామని చెప్పాడు. ఏమని? ఇది ఒకవేళ లెక్కిస్తే తప్పకుండా దేవుడు శిక్షలోకి తీసుకొస్తాడు. దేవుడు శిక్షలోకి తీసుకొస్తాడు, కొద్దిగా ఆలోచించేయి అని అంటే దావీదు ఏం చేశాడండి? మూర్ఖుడైపోయాడు. ఏమైపోయాడు? మూర్ఖుడైపోయాడు. ఎవడు మాట వినే పరిస్థితి లేదు. మూర్ఖంగా వెళ్తూ వచ్చాడు. అప్పుడు దానికి భారీ మూల్యం చెల్లిస్తూ వచ్చాడు. కాబట్టి మూర్ఖమైనటువంటి స్థితిలోనికి సాతానుడు ఏం చేస్తూ వచ్చాడు? తీసుకొచ్చాడు. మూర్ఖమైనటువంటి విధానంలోనికి సాతానుడు తీసుకొచ్చాడు. అందుకని అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట మనము చూసినట్లయితే చూడండి అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట సామెతల గ్రంథం అంటే ఈ మాట అండి. ఒకసారి చూడండి 21:3 యోబు దావీదుకు శిక్ష కలుగును అని చెప్పినా సరే ఇక్కడ ఏం చేశాడు? లెక్కించాడు. ఇప్పుడు దీన్ని ఏమని చెప్తూ వచ్చాడంటే ఇది లెక్కలేని తనం. ఎవరిది? దావీదు. లెక్కలేని తనం దావీదుకు వచ్చేసి ఈడు చెప్పేది ఏంది? అంతేగా మనం అనుకుంటాం కదా, చిన్నవాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు చెప్పారనుకో ఏమనుకుంటాం? ఆఫ్టర్ లీడ్ చెప్పేది ఏంది అసలుకి అని అంటామా లేదా? కాబట్టి ఇప్పుడు దావీదు కూడా ఏం ఆలోచన చేశాడంటే అతడు లెక్కలేని తనం ఏం చెప్పేది ఏంది నాకు అన్న విధానంలోనికి వచ్చేసాడు. బైబిల్లో సామెతల గ్రంథం 14:12 ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. ఏమనంటే ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అయితే అది తుదకు మరణానికి దారితీస్తుంది. దావీదు ఎదుట అతడు లెక్కించడం అనేది కరెక్ట్ అని అనుకుంటా ఉన్నాడు. లెక్కలేని తనం ఎవరు చెప్పినా అతడు కేర్ చేసేటువంటి పరిస్థితిలో లేడు. కాబట్టి దావీదు నష్టాన్ని చూస్తూ వచ్చాడు. తర్వాత మనం చూడగలుగుతాము సామెతల గ్రంథం 29:1 ఎన్నిసార్లు గద్దించినా గద్దింపునకు లోబడనటువంటి వాడు ఏమైపోతాడండి? హఠాత్తుగా మరణిస్తాడని రాయబడుతూ వచ్చింది. చెప్పారు వెళ్ళే పెద్దలు వచ్చి చెప్పారు, గాదు అనేటువంటి సేవకుడు వచ్చి చెప్పాడు. తర్వాత వీరందరూ చెప్పినా సరే, ఈ మేళనుడు చెప్పినా సరే వెళ్ళే లెక్కించాడు. ఏం జరుగుతూ వచ్చింది? 70,000 మంది చనిపోవటానికి కారకుడైపోతూ వచ్చాడు. ఇంకా చనిపోతారేమోనని చెప్పి అప్పుడు పరిగెడుతూ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? వర్ణాను కళ్ళం దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? వర్ణాను కళ్ళం దగ్గరకు వచ్చాడు. ఇంకా నష్టం భారీగా ఉంటుంది, ఈ నష్టాన్ని నివారించాలి, తగ్గించాలి అని చెప్పి పరుగున ఎక్కడికి వచ్చాడండి? వర్ణాను కళ్ళం దగ్గరకు వచ్చాడు. అప్పుడు దేవదూత అంటే మరణదూత, చనిపోయేటువంటి దూత ఎక్కడికి వచ్చి నిలబడ్డదంటే ఎక్కడ వచ్చి నిలబడ్డది? వర్ణాను కళ్ళం దగ్గరకు వచ్చి నిలబడ్డ. పాపి అయినటువంటి మనిషి, మరణదూత మరియు దేవుడైన ప్రభు ఎక్కడికి వచ్చారండి? వర్ణాను కళ్ళం దగ్గరకు వచ్చారు. 3 కలిపినటువంటి స్థలం, 3 వచ్చినటువంటి స్థలం ఏమిటంటే వర్ణాను కళ్ళం. సరే, ఆ టాపిక్ వేరు. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు యోబు చెప్పినటువంటి మాటలను లెక్క చేయలేదు.
లెక్క చేయనటువంటి వాడిగా సాతాను చేసే పని ఏం చేస్తుంది? డబ్బు ఉన్నప్పుడేమో డబ్బు లేనప్పుడేమో చాలా నెమ్మదిగా మాట్లాడతాం, చాలా మంచిగా ఉంటాం, చాలా ఒబిడియన్స్ ఉంటుంది. డబ్బు లేదనుకో అట్లాగ ఉంటాం. డబ్బు వచ్చిందనుకో, ఏదో ₹1 కోటి 2 కోట్లు వచ్చిందనుకో, ఇక వెంటనే ఈ 2 కళ్ళు ఎక్కడికి పోతాయి? అప్పుడు దాకా ఎట్లాగ ఉన్నాయి, 2 కళ్ళు ఇక పైకి వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. నీకు ఎవడు చెప్పినా వెండవు. వాడు చెప్పిందే మనం వినాలి, అలాంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు దావీదు పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే, ఎక్కినాక నాకు ఇచ్చేది నా సైన్యం విజయాన్ని ఇస్తూ ఉంది, నా బలం నాకు విజయాన్ని ఇస్తూ ఉంది అన్న ధోరణి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఏం చేస్తూ వచ్చింది? ఎక్స్టెండ్ చేస్తూ వచ్చింది. గర్వించి మాట విననటువంటి స్థితిలోనికి సాతాను ఏం చేస్తూ వచ్చింది? మార్చుతూ వచ్చింది. కఠినంగా చేయబడుతూ వచ్చాడు. వీడు చెప్పేది ఏంది నాకు లెక్కలేని తనం లోనికి వచ్చేసాడు. కాబట్టి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి దావీదుకి ఏర్పడుతూ వచ్చింది. ఇది 3వది. 4వది చూడండి, అక్కడ 4 వచనమ్మ 1వ దినవృత్తాంతముల గ్రంథం 21:4 వచనంలో అక్కడ యోవాబు మాట చల్లక అని ఉంటుంది. మాట చల్లక అని ఉందా లేదా? యోవాబు మాట చల్లక అంటే చల్లలేనంత స్థాయికి దావీదు తీసుకొచ్చాడు. అంటే ఇతను చెప్తూ ఉండినా, పెద్దలు చెప్తూ ఉండినా, పొయ్యి దావీదుతోటి వాదిస్తూ ఉంటే దావీదు ఏం చేశాడంటే మూర్ఖంగా ప్రవర్తించాడు. మీరందరూ చెప్పేదందా నాకు, మీరు మాకు జ్ఞానాన్ని నేర్పేవాళ్ళ? నేను రాజుని, గొలియాతుని చంపినోడిని, సింహాన్ని చంపినోడిని, ఎలుగుబంటిని చంపినోడిని, ఇలాంటి వాడికి మీరు జ్ఞానం బోధిస్తారా? ఏది మంచో ఏది చెడో నాకు తెలియదా ఏంది అంటే మనం కూడా అంటాం. మన తల్లిదండ్రులు మనకు చెప్తా ఉంటే మనం ఏమంటాము? చెప్పేవాళ్ళు పోము, నువ్వు చెప్పేది మా తెలియదా? మేమన్నా చదువుకున్నావా ఏంది? మేమన్నా చదువుకున్నావా? చదువుతున్నావు నువ్వు అట్టవా అనమా? వాళ్ళేదో పాపం తెలియక ఏదన్నా మనకు చెప్తా ఉన్నారనుకో, మనకు నోట్లో వచ్చి ఇచ్చే మాటే పొమ్మ నీకేం తెలుసమ్మా, అమ్మ అట్ట చేయకూడదమ్మా అని అన్నా, ఎట్టే చేయాలి నీకేం తెలుసు అని చెప్పి మనం తల్లిదండ్రులను కూడా వాదిచ్చేటువంటి వాళ్ళంగా ఉంటాం. అమ్మ నైట్ వెళ్ళకూడదమ్మా, అటు ఇటు వెళ్ళకూడదమ్మా, ఆడపిల్ల ఇంట్లోనే ఉండాలి. పొమ్మో అందరు అట్లాగే ఉన్నారా ఏంది? అందరు అట్లాగే ఉన్నారు. అమ్మ వాటికి వెళ్ళకూడదమ్మా, సినిమాలకు వెళ్ళకూడదమ్మా, అది చేయకూడదమ్మా అని అంటే, ఎప్పుడో పాతకాలం మాటలు చెప్తావేందమ్మా నాకు. ఈ కాలం ఎట్టుంది? ఇంటర్నెట్ పెరిగిపోయింది, అన్ని ఉద్యోగాలు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి, మగవాళ్ళు కంటే ఆడవాళ్ళు తక్కువ అయింది అని అనేటువంటి వాళ్ళం. తర్వాత నష్టం జరిగిన తర్వాత ఏమంటాం? ఇంకేముందో ఆల్రెడీ పైపులు రెడీగా ఉంటాయి, వచ్చేస్తాయి. కంటి పైపులు రెడీగా ఉంటాయి, తప్ప నీళ్లు కార్చుకోవడం తప్పించే మరొకటి ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ దావీదు ఎలాంటి స్వభావంలోనికి వచ్చాడంటే మూర్ఖమైనటువంటి స్వభావం. ఎప్పుడు మాట వినేటువంటి పరిస్థితి దావీదుకు లేదు. అక్కడ అంత మూర్ఖంగా ప్రవర్తిస్తూ వచ్చాం. కాబట్టి అక్కడ రాబడుతూ వచ్చినటువంటి మాట ఏమిటి అంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆలోచన చెప్పుట లేదా లెస్సైన జ్ఞానమునిచ్చుట ఎవరు వశపండి? దేవుని వశం. అంటే లెస్సైన జ్ఞానం ఎవరు పలుకుతూ వచ్చారు? యోబు పలుకుతూ వచ్చారు. మామా అలాగ పలకకూడదు, అలాగ చేయకూడదు, ఒకవేళ చేస్తే దేవుని యొక్క శిక్ష ఇశ్రాయేలు మీదకి వస్తుంది, మన మీదకి వస్తుంది అని చెప్పి నివారిస్తూ వచ్చాడు. అయినా మూర్ఖంగా వెళ్ళిపోతూ వచ్చాడు. దావీదు మూర్ఖుడైపోతూ వచ్చాడు. కాబట్టి అక్కడ రాబడుతూ వచ్చినటువంటి మాట మనం చూసినట్లయితే
12వ అధ్యాయము 15వ వచనం సామెతల గ్రంథం. మూఢుని మార్గము వాని దృష్టికి ఎట్లా ఉంటుంది? సరైనదిగా ఉంటుంది. మూర్ఖుడి మార్గం ఎట్లా ఉంటుందంటే వేరేవాడు చెప్తే వినే రకం కాదు. వాడి మార్గం సరిగ్గానే కనబడుతూ ఉంటుంది. వాడికి తొదకేమవుతుంది? నాశనానికి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం మూర్ఖంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదండి? మూర్ఖంగా ఉండేటువంటి లక్షణం మన దగ్గర ఉండకూడదు. కాబట్టి దావీదు తన యొక్క జీవితంలో నష్టాన్ని చూడటానికి కారణం తన మూర్ఖమైనటువంటి ప్రవర్తన, తన మూర్ఖమైనటువంటి విధానం దావీదుది నష్టానికి గురి చేస్తూ వచ్చింది. సాతాను ఈ యొక్క దావీదుని మూర్ఖుడిగా చేస్తూ వచ్చింది. సాతాను చేస్తూ వచ్చిన పని ఏంది? మూర్ఖుడిగా చేసింది. అంతకుముందుది లెక్కలేని తనం సాతాను దావీదుకి కలిగిస్తూ వచ్చింది. కాబట్టి ఇది మన ఆత్మీయ జీవితానికి క్షేమం కాదు. ఆత్మీయమైన జీవితానికి ఇవి క్షేమమైనటువంటిది కాదు. చివరిదిగా మనము చూడగలుగుతాం. చూడండి, 1వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ కార్యము చేసి అధిక పాపం తెచ్చుకున్నాడు. చివరిగా పాపం అని చెప్పాడు. ఏమని చెప్పాడండి? ఈ మొత్తం కూడా చెప్పిన తర్వాత, ఈ మొత్తం చేసిన తర్వాత చివరికి ఏమన్నాడు? మొత్తాన్ని కలిపి టోటల్గా ఇది పాపమునకు కారణం అన్నాడు. ఏంటండి అంటే ఈ మొత్తం ఉంటే ఏమవుతుంది? అది ఇవి మొత్తం చేస్తూ ఉంటే దాన్ని ఏమంటారు? పాపమే అంటారని అర్థం. ఈ మొత్తం కూడా చేస్తూ ఉంటే చివరికి దాన్ని ఏమంటారంటే పాపమే అంటారు. కాబట్టి ఇంత గొప్ప పాపము, అధిక పాపాన్ని నేనేం చేస్తూ వచ్చానంటే సంపాదించుకుంటూ వచ్చాను. కాబట్టి ఈ యొక్క పాపము ఎంత స్థాయికి వచ్చిందంటే 70,000 మంది చనిపోయేదానికి కారణమవుతూ వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మనం కూడా మన పాపముల చేత, అపరాధముల చేత మనం ఎలాగున్నామండి? సచ్చిన స్థితిలో ఉన్నాం. మనం కూడా సచ్చినటువంటి వాళ్ళమే. దావీదు కూడా ఇలాంటి చేసి ఎలాంటి స్థితిలోనికి వచ్చాడండి? పాపంలోనికి వచ్చా. పాపం వల్ల ఏమి రావాలంటే దావీదు కూడా మరణం రావాలి, చనిపోవాలి. కాబట్టి అక్కడికి వచ్చి వేడుకుంటా ఉన్నాడు. ఏమనంటే, అయ్యా గొర్రెలాంటి వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ఎక్కడికి వచ్చాడు? వర్ణాను కలం దగ్గరకు వచ్చి ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. గొర్రెలాంటి వీళ్ళు ఏం చేస్తూ వచ్చారయ్యా? నేను కదా పాపం చేస్తూ వచ్చింది. నా యొక్క వంశం లేదా నా తండ్రి ఇంటి మీదకి నీ ఉగ్రత రప్పించు, అంతేగాని గొర్రెలాంటి వీళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? నశింపజేసే ఆ దూతను అక్కడ ఆగు అని అన్నాడు. ఇప్పుడు అక్కడ ఏం చేయబడుతూ వచ్చిందండి? దూత తన యొక్క ఖడ్గాన్ని తీసి వరలో పెడతా వచ్చింది. కాబట్టి శిక్షకు పాత్రుడైనటువంటి ఈ యొక్క దావీదు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? అదే దేవుని మందిరం. అదేమవుతుందండి? దేవుని మందిరం ఎక్కడుంటుంది? 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది. అదే దేవుని మందిరం దగ్గరికి ఇప్పుడు ఎవరు వచ్చాడండి? దావీదు వచ్చాడు. వచ్చి ప్రార్థన చేస్తే దేవుని యొక్క కనికరం దావీదు మీదకి వచ్చేసింది. దేవుని కనికరం ఎప్పుడైతే వచ్చిందో దావీదు ఏం చేస్తూ వచ్చాడండి? క్షమాపణ పొందుతూ వచ్చాడు. పాపపు స్థితిని దేవుడు తీసివేసుకుంటూ వచ్చాడు. చదివారండి? 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలోనే రాయబడుతూ వచ్చింది. సొలొమోను వర్ణాను కళ్ళమనబడిన ఆ స్థలమున, దావీదు సిద్ధం చేసిన ఆ స్థలమున సొలొమోను యెహోవాకి ఏం చేశాడంటే ఒక మందిరాన్ని కడుతూ వచ్చాడు అని రాయబడుతూ వచ్చింది.
కాబట్టి దేవుని మందిరంలో ఏముండదండి? దేవుని మందిరంలో పాపానికి నివృత్తి ఉంది. పాపానికి ఏముంది? నివృత్తి ఉంది. దేవుని మందిరం దగ్గరకు రావడంతో సాతాను వాడిని ఏం చేసింది? దావీదుని విడిచిపెట్టింది. సాతాను ఏం చేసింది? దావీదుని విడిచిపెడుతూ వచ్చింది. ఇప్పుడు సాతాను లేనటువంటి వాడై దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దావీదు ప్రార్థన దేవుడు ఏం చేస్తూ ఇచ్చాడు? వింటూ వచ్చాడు. తీసుకుపోయి వెంటనే వర్ణాన్ని దగ్గర ఉన్న 2 ఎద్దులు, అక్కడున్న పొట్టు గోధుమలు దొల్లగొట్టే స్థలం కదా అది. అక్కడున్న పొట్టు లేదా కట్టె, ఆ కట్టెతోటి దహన బలి, సమాధాన బలి అర్పించమని చెప్పి దేవుడే గాదు చేత చెప్పిస్తాడు. కాబట్టి అక్కడ సమాధాన బలి, దహన బలి, సమాధాన బలి అర్పించిన తర్వాత ఇప్పుడు ఏమైపోతూ వచ్చింది? ఇద్దరి మధ్య సమాధానం, ఇద్దరి మధ్య మాటలు ప్రారంభమవుతుంది. 31వ వచనం అనుకుంటా చూడండి. 31వ వచనం, 1వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయము 31వ వచనంలో మనం లేదా 27వ వచనంలో చదువుతాం. 26 కూడా చదవండి. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దాన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలిపీఠం మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. చాలండి. అంటే ప్రత్యుత్తరం ఏంటి? సమాధానం చెప్పటం, మాట్లాడటం. దేవుడు దావీదుతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ స్థలమే వర్ణాను స్థలం. దేవుడు పాపికి సమాధానం ఇచ్చేటువంటి స్థలం ఏమిటంటే దేవుని మందిరం. పాపి అయినటువంటి మనిషికి ఆశ్రయ స్థానం ఏమిటి అంటే దేవుని మందిరం. దాని కొరకై యేసుక్రీస్తు యొక్క భూమి మీదకు వచ్చి మనందరినీ దేవునితో సమాధానం పరచడం కొరకు ఆ ప్రభువే దహన బలిగా మార్చబడుతూ వచ్చాడు. ఆ ప్రభువే సమాధాన బలిగా మార్చబడుతూ వచ్చాడు. ఇప్పుడు దేవునికి మనకి మధ్య ఏమొచ్చింది? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట? ఆయన చేస్తూ వచ్చినటువంటి సిలువ కార్యం. ఆయన మన కొరకై ఆ యొక్క నిలువుకొయ్య అడ్డుకొయ్యపై ఆయన చేస్తూ వచ్చిన బలి యాగం వల్ల దేవునితో మనకేమొచ్చింది? సమాధానం. దేవునితోటి మనం మాట్లాడేటువంటి ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని ఉద్దేశంలో దేవుడు మనతోటి ఇదనం మాట్లాడేది ఏమిటంటే ఇలాంటి సమాధానం మనం పొందుకుంటున్నాం. ఇప్పుడు దావీదు సాతాను వల్ల నష్టపోతూ వచ్చాడు. ఇప్పుడు మనం మందిరంలో ఉండేటువంటి మనం దానికి స్థానం ఇవ్వకూడదు. ఏదానికండి? సాతానికి స్థానం ఇవ్వకూడదు. సాతానికి స్థానం ఇస్తే భారీ మూల్యం చెల్లించాలి. భారీ మూల్యం చెల్లించాడా లేదా? పాపం చేసినట్టు బైబిల్లో పాపం చేసి వాడు ప్రశాంతంగా ఉన్నాడు, పలానా రాజు ప్రశాంతంగా ఉన్నాడు, అతనికి ఏమి ఇబ్బంది కలగలేదు, అతనికి ఏమి నష్టం కలగలేదు అని ఒక్క రాజును కూడా మనం చూడలేం. ఎందుకంటే దేవుడు ఊరుకోడండి. పాపము చేసిన వ్యక్తికి నష్టం కలగకుండా ఉండటం అనేది లేదు. ఇప్పుడు నష్టం కలగదు. ఇప్పుడు నష్టం కలగదండి. అప్పుడు నష్టం కలిగింది. ఇప్పుడు నష్టం ఎందుకు కలగదంటే మనం కృపాకాలంలో ఉన్నాం. ప్రభువా అనంటే సిలువ మనకేమవుతుంది? అడ్డుపడుతుంది. ఆ ప్రభు యొక్క ఉగ్రత, దేవుడి యొక్క ఉగ్రత రాకుండా మధ్యలో ఎవరున్నారంటే యేసుక్రీస్తు సిలువ మధ్యలో ఉన్నది. వెంటనే ఆ ఉగ్రతను ఏం చేస్తుంది? సిలువ ఆపేస్తుంది. అక్కడ ఎవరున్నారు? దేవుడే ఆపాడు. అక్కడ వర్ణాను కళ్ళంలో ఆ మరణదూతను ఆపింది ఎవరంటే దేవుడే. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత రాకుండా ఆపేది ఎవరంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సులువు మీద ఏలాడుతూ వచ్చిన ఆ ప్రభు దేవుని యొక్క ఉగ్రత రాకుండా మనల్ని ఆపుతూ ఉన్నాడు. అక్కడ దేవుడే ఆపాడు, ఇక్కడ ఎవరు ఆపుతున్నాడు? మన మీదకి రాబోయే ఆ ఉగ్రతను ఎవరు ఆపుతున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ఉగ్రత రాకుండా ఏం చేస్తూ ఉన్నాడు? ఆపుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాము అని అంటే కారణం ఏమిటంటే ఆ ప్రభు సులువు మీద చేస్తూ వచ్చినటువంటి గొప్ప కార్యం. కాబట్టి ఆ 2 పేతురుకు రాసిన పత్రికలు ఏమని అంటాడు? వాడు ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు, కానీ వాడు ఏం చేయలేడు, మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ వచ్చాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళుని సమాధిని ఏం చేశాడండి? దాని తలను చితక తొక్కుతూ వచ్చాడు. సాతాను తలను ప్రభు ఏం చేశాడంటే చితక తొక్కుతూ వచ్చాడు, దాని యొక్క తలను నరికివేస్తూ వచ్చాడు. కాబట్టి ఈనాడు మనము చేయాల్సిన పని ఏంటంటే వాడు మనల్ని ఏమీ చేయలేడు. మనకేం కావాలి? ధైర్యంగా ప్రభు వాక్యాన్ని పట్టుకొని బ్రతికేటువంటి స్థాయి, సామర్థ్యత అది మన దగ్గర ఉండాలి. ఎందుకంటే దేవుడు కూడా ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన దేవుని వాక్యాన్ని చూపించాడు. దేవుని యొక్క వాక్యాన్ని చూపించి దాన్ని ఎదిరిస్తూ వచ్చాడు. మనం కూడా చేయాల్సింది ఏంటంటే ఆ పని. ఒకవేళ కాదుకూడదని అనుకుంటే దేవుని వాక్యం మన దగ్గర లేకపోతే ఆటోమేటిక్గా మనం దావీదు కంటే గొప్ప వాళ్ళం కాదండి, యెహూ కంటే గొప్ప వాళ్ళం కాదు, యెహూ కంటే గొప్ప వాళ్ళం కాదు, అవ్వ ఆదాము కంటే ఇంకా గొప్ప వాళ్ళం కాదు. ఎందుకంటే అవ్వ ఆదాముతోటి దేవుడి సంబంధం మామూలుగా లేదప్పుడు, వాళ్ళకన్నా గొప్ప. అలాంటి వాళ్ళనే ఏం చేస్తూ వచ్చింది సాతానుడు? మోసం చేశాడు. మనం అతిథులం కాదు. కాబట్టి దీనులమై ప్రభు దగ్గర మనం ఆయన బలాన్ని పొందుతూ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ బల్ల మనకి ఏదాన్ని తెలియజేస్తుందంటే ఆయన పొందిన విజయాన్ని తెలియజేస్తుంది. బల్ల ఏం తెలియజేస్తుందండి? ఆయన పొందిన విజయాన్ని తెలియజేస్తుంది. ఏ దాని మీద? సాతాను మీద విజయం ఆ బల్ల జ్ఞాపకం చేస్తుంది. మరి మనది విజయం, మన విజయం ఎప్పుడు? కాబట్టి మనం కూడా విజయం పొందాలి అని అంటే విజయాన్ని మనకు అందిస్తూ వచ్చిన లేదా విజయాన్ని మనకు చూపించినటువంటి ఆ ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం తాగితే మనలోకి ఏమొస్తుంది? బలం వస్తుంది. సాతాను మీద విజయం పొందడానికి కావలసిన శక్తి, సామర్థ్యాలు ఈ యొక్క భోజనం ద్వారా మనకు లభ్యమవుతాయి. అప్పుడు మనకి లోకములో ఏమొస్తుందండి? దేవుని మందిరంలో శాంతి సమాధానాలు ఎట్లాగైతే వచ్చినాయో దావీదుకి, అలాంటి శాంతి సమాధానాలతోటి మనం బ్రతకగలుగుతాం. కాబట్టి మనము సాతానికి స్థానం ఇస్తున్నామా? దేవునికి స్థానం ఇస్తున్నామా? మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. సాతానుకు స్థానం ఇస్తూ ఉంటే మొత్తం చెప్పలేకపోతుంది. చాలా ఉంటాయి సాతాను. ఇంట్లో తగాదులు ఆడుకోవడం, బూతులు తిట్టడం, సీరియళ్ళు అవి చూడటం, మొత్తం కూడా సాతానుకు స్థానం ఇచ్చిన క్రియలే. నేను మొత్తం చెప్పలేకపోతున్నా అంతే, ఎందుకంటే మొత్తం చెప్పాలంటే కష్టం కదా. ఇవి సాతానుకు స్థానం ఇచ్చే క్రియలే. ఒకవేళ నువ్వు అలాంటి ఏదైనా చేస్తూ ఉంటే ప్రభు దగ్గర ఏం చేయాలి? ఒకవేళ ఎవరు ఏం చేయరండి, ఒకవేళ నువ్వు చేసినా వాక్యం చెప్పేవాడికి నాకు సంబంధం లేదు. దేవుని వాక్యం నీకు చెప్పబడింది, ఇక వాక్యం చెప్పబడింది. మరలా నువ్వు చేసావంటే నేను బాధ్యున్నా కాదు కదా. సావుకుడు బాధ్యుడా కాదే, నీ ఆత్మకు నువ్వే బాధ్యురాలు. కాబట్టి అలాంటి ఏమైనా ఉంటే మనము చెయ్యకుండా ప్రభువుకు యోగ్యకరంగా మనము ఉంటాము, తప్పకుండా ఉంటాము అని తీర్మానం చేసుకొని మనం ప్రభు బలలో పాల్గొనాలి. తీర్మానం లేకుండా ప్రభు బలను సమీపించబాకు. ఓకే, ఇంకొకటి, ఒకవేళ నెక్స్ట్ వారం కూడా నేను ఇదే ప్రార్థన చేస్తాను అని అనుకుంటే కూడా చేయబాకు, బలలో పాల్గొని బాకు. ఏం చేయాలి? ఇప్పుడు ఏదైతే చేసి ప్రార్థన చేశానో నెక్స్ట్కి ఈ ప్రార్థన ఉండదో, నేను ప్రభువుకి యోగ్యకరంగా బ్రతుకుతాను,
అని నీ మనసుకి సాతానుకు స్థానం ఇవ్వనని నీ హృదయంలో నువ్వు తీర్మానం చేసుకొని నెక్స్ట్ వారం కూడా ఇక ఇలాంటి దానికి స్థానం లేదని తీర్మానం చేసుకున్న తర్వాత ఆ బలను సమీపించు. ఆ విధంగా ప్రభు మనకి సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకున్నాము. మోకరించండి.